అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 83. ఈ స్టోరీ రాసిన రైటర్ నేనే. పాప ఊహల్లో తేలుతూ ఉండగా అక్క, వదిన అంటూ అరుస్తూ వస్తారు అందరూ. ఇమాజిన్ నుండి బయటకు వచ్చి హా అంటుంది కంగారుగా. అక్క, వదిన అని రొప్పుతూ ఏమైంది అంటూ టెన్షన్గా అడుగుతుంది అంజు. ఎందుకు వదిన అంత టెన్షన్? నీకో గుడ్ న్యూస్ అంటారు. ఏంటి అంటుంది ఎగ్జైటింగ్గా. ఏంటంటే ఏంటంటే అంటూ నాంచుతూ ఉంటే, హే ఏంటో చెప్పండి, నాకు టెన్షన్గా ఉంది అనగానే, నువ్వు అన్నయ్య. హా, నేను అన్నయ్య. చెప్పు నిత్య, టెన్షన్ పెట్టకు. నువ్వు అన్నయ్య. హా చెప్పు అంటూ ఆతృతగా అడుగుతుంటే, మీరిద్దరూ కాలేజ్ ఫస్ట్ వచ్చారు అనగానే, అవునా నిజమా అంటూ తెగ సంబరపడిపోతుంది. ఈ విషయం అన్నయ్యకి తెలుసా? తెలుసు. మరి ఎక్కడా? కింద నీకోసం వెయిట్ చేస్తున్నాడు. రెడీ చేసి కిందకి తీసుకురమ్మన్నాడు. అవునా, దేనికి రెడీ? చెప్పింది చెయ్యి వదినా. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, పద అని తనని నిత్య, శ్వేత ఇద్దరు తనని వాష్రూమ్కి తీసుకెళ్ళి వదిలిపెడతారు. కింద హర్ష అన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడు. గెస్ట్లు అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉంటే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉంటాడు. అప్పుడే లెహంగా వేసుకుని అటువైపు నిత్య, ఇటు శ్వేత మధ్యలో పాలల్లో ముంచి తీసిన ముత్యంలా మెరుస్తూ ఉంటే, కనురెప్ప వేయడం మరిచి తనని పైనుండి కింది వరకు స్కాన్ చేస్తూ షర్ట్ని పైకి పట్టుకోవడం వల్ల తెల్లటి పాదాలకు పట్టీలు ఇంకాస్త పైకి వచ్చి కనిపించకుండా కనబడుతున్న తెల్లటి పాలమీగడ లాంటి నడుం ఇంకాస్త పైకి వస్తే చున్నీతో కవర్ చేసిన స్పష్టంగా కనబడుతున్న యవ్వన శిఖరాలు మతి పోగొడుతుంటే క్షణం పాటు చూపు తిప్పలేక కష్టంగా కళ్ళని పైకి తెస్తూ శంఖంలా ఉన్న మెడ ఇంకా పైకి వస్తే డింపుల్ చిన్ అలాగే పైకి తెస్తూ గులాబీ రేకులు దొండపండులా ఎర్రగా పింక్ షేడ్లో ఉన్న అదరాలని చూసి కొరికేయాలనంత టెంప్టింగ్గా కనబడుతుంటే చబ్బిగా ఉన్న బుగ్గలు, కలవల్లా ఉన్న నేత్రాలు టపటపా కొడుతుంటే ఆల్చిప్పల్లా కనబడుతున్నాయి. వలయంలా ఉన్న కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్. టోటల్గా బాడీ మొత్తం స్కాన్ చేసి అతనికి తెలియకుండానే తన అడుగులు ఆమె వైపు వేస్తూ ఆమెని అమాంతం లిఫ్ట్ చేసి తీసుకొస్తుంటే వాళ్ళిద్దరిని చూసి చూపు పక్కకు తిప్పుకోలేకపోతున్నారు. వావ్, వాట్ ఈ సీన్, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది అని అనుకోని వారు ఉండరు. భర్త కేరింగ్కి అతన్నే చూస్తూ ఉండిపోయింది. తనని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెడతాడు. ఐ విల్ కమ్ నౌ అంటూ 10 మినిట్స్కి కిందకి వస్తాడు. బాబు బ్లాక్ కలర్ సూట్లో వైట్ స్కిన్ టోన్తో లైట్గా షేవ్ చేసిన బియర్డ్, అమ్మాయిలు సైతం కుళ్ళుకునే పింక్ కలర్ లిప్స్ చాలా హ్యాండ్సమ్గా కనబడుతుంటే అందరి కళ్ళు హీరో మీదే. పాప కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఇంటర్నేషనల్ ఛాంపియన్ ఫంక్షన్ రెండూ కలిపి చేయడంతో ఫుట్బాల్కి సంబంధించిన ఫ్రెండ్స్, కాలేజీ టాప్ రావడంతో కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తారు. అదంతా చూస్తున్న అంజు ఇంకా షాక్లోనే చూస్తూ ఉంది. లక్ష్మి దగ్గర స్పెషల్ మెయిడ్ని అరేంజ్ చేసి ఇంటికి వస్తాడు కిరణ్. హర్ష, ఫుట్బాల్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఇన్వైట్ చేసిన గెస్ట్లు అందరూ రావడంతో పార్టీని స్టార్ట్ చేస్తారు. హర్ష అంజు దగ్గరికి వచ్చి ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. డిన్నర్ ఏర్పాట్లు గ్రాండ్గా అరేంజ్ చేస్తారు. అంతా కలిసి డ్రింక్ చేస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హర్ష బాబు పాప హెల్త్ కండిషన్ బాగుంటే ఒక డ్యాన్స్ వేయాలనుకుంటాడు. చిటపట నడుముల ఊపులో కైరుసున వరసలు కలవగా, ముసిరిన కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవగా, కాదంటోనే కనబడు అది లేదంటోనే ముడిపడు, ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు, చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట. హర్ష పదరా అంటూ అతడి ఫ్రెండ్స్ అక్కడి నుండి లాక్కెళ్లారు. హర్ష ఫ్రెండ్స్ హర్షకి లైట్గా డ్రింక్ని ఆఫర్ చేస్తారు. అంజుకి డ్రింక్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి వద్దు అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఊరుకోకుండా ఉండేసరికి ఒకసారి అంజుని చూసి చేతిలో డ్రింక్ చూపిస్తూ కళ్ళెగరేస్తాడు. ఓకే అన్నట్లు కళ్ళు మూసి తెరుస్తుంది అంజు. ఇక 2 పెగ్స్ వేసి ఫ్రెండ్స్తో ఫుల్ జోష్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతన్ని అంత హ్యాపీగా ఎప్పుడు చూడలేదు అంజు.
కన్నార్పకుండా అతడిని చూస్తూ ఉంటుంది. నిత్య, శ్వేత, అంజు క్లాస్మేట్స్ అందరూ పార్టీకి అటెండ్ అవుతారు. అంజు అంటే పడని వాళ్ళు పక్కన నిలబడి చూసావానే జాక్పాట్ కొట్టేసింది. అసలు హర్ష ఒక్క అమ్మాయి వంక కూడా ఐలైన్ ఇవ్వనివాడు అతనికి ఏం చూయించి బుట్టలో పడేసిందో అనుకుంటూ ఉండగా నిత్య దగ్గరికి వచ్చి, ఏంటే ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నట్లున్నారు? హా, ఏం లేదు నిత్య, అంజలి చాలా లక్కీ ఫెల్లో అనుకుంటున్నాం. మేము మీ అన్నయ్యకి ఎంత లైన్ వేసినా మా వంక అస్సలు చూడను కూడా చూడలేదు. అలాంటిది అంజు చాలా అదృష్టవంతురాలు అంటారు వెటకారంగా. అతడికి అంజులో ఏం నచ్చిందో, ఆమెలో ఏం చూసి నచ్చాడో, ఈవిడ గారు ఏం చూపించిందో అంటున్న పాపల చెంపలు చెల్లుమనిపిస్తుంది నిత్య. అదంతా గమనిస్తున్న అంజు మెల్లగా శ్వేత సహాయంతో నిత్య దగ్గరికి వచ్చి, ఏమైంది నిత్య, ఎందుకలా కొట్టావు? ఇంటికి వచ్చిన గెస్ట్లతో అలాగేనా బిహేవ్ చేసేది? అనగానే, నీకు తెలీదు వదినా, నువ్వు అన్నయ్యను ఎలా కామెంట్ చేస్తున్నారో తెలుసా వీళ్ళు అంటూ ఉండగా వాళ్ళు పార్టీ మధ్యలోనే విసురుగా అక్క నుండి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవడంతో హర్ష ఒక కంట వీళ్ళని గమనిస్తూనే ఉంటాడు. సింధూజ అంజు దగ్గరికి వచ్చి, ఎందుకు స్ట్రెయిన్ అవుతున్నావు అమ్మా, ఏమైంది, ఇక్కడెందుకు నిలబడ్డారు అంటూ అంజలిని తీసుకెళ్లి చైర్లో కూర్చోబెడుతుంది. ఏమైంది నిత్య, అందరూ ఎందుకలా ఉన్నారు? పార్టీకి పిలిచినప్పుడు మర్యాదగా వచ్చి వెళ్ళాలి, కానీ పిలిచిన వాళ్ళ మీద కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా మామ్ అంటుంది. ఎవరేమన్నారు? ఏం లేదులే మామ్. అంజలి కండ్ల నీళ్లతో అక్కడ జరిగే సన్నివేశాన్ని చూస్తూ ఉంది. నువ్వు అంతలా ఏడవాల్సిన మాటలు ఏమన్నారంజు? ఏం లేదత్తయ్య, వదిలేయండి అంటుంది. నువ్వు అంతలా బాధపడుతుంటే నిన్ను చూస్తూ ఊరుకోవాలా? చెప్పు తల్లి అనగానే, తనకేం తెలీదు మామ్, ఆ మాటలు వదిన వినలేదు అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది సింధూజ. ఎందుకంటే తన ముందు డిస్కస్ చేయడం ఇష్టం లేక. ఇక డిన్నర్ చేద్దురు పదండి, ఈరోజు బాగా స్ట్రెయిన్ అయ్యావు, కాస్త రెస్ట్ తీసుకుందువు పద అంటూ అక్కడి నుండి తీసుకెళ్తుంది సింధూజ. అందరూ డిన్నర్ చేసి పార్టీ కూడా ముగియడంతో గెస్ట్లందరూ వెళ్ళిపోతారు. అంజు ఫ్రెష్ అయ్యి నైట్ సూట్లో బెడ్ మీద వాలుతుంది, కానీ నిద్రపోలేదు. హర్ష అందరినీ పంపించేసి రూమ్లోకి వస్తాడు. మూడీగా ఉన్న అంజుని చూసి, ఇంకా పడుకోలేదా బేబీ అడుగుతాడు. అతడు మాట వినగానే తల తిప్పి హర్షని చూస్తుంది. లేదు అంటుంది. ఎందుకో అంటాడు. నీకోసం వెయిట్ చేస్తున్నా, చెప్పాను కదా నా కోసం వెయిట్ చేయకుండా పడుకో అని, నేను కూడా చెప్పాను కదా నేను పడుకునే వరకైనా రమ్మని అంటుంది. అందుకే వచ్చాను కదా, పార్టీ కూడా జరిపించాను, ఇంకేంటి? అలా కాదు, ఇలా మన రూమ్కి రావాలి. సరే కానీ ఎందుకో డల్గా ఉన్నావు, ఏమైంది బేబీ? ఏం లేదు అంటుంది. చెబితే మళ్ళీ ఏం బీభత్సం సృష్టిస్తాడో అని. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా అని కళ్ళెగరేస్తాడు బాబు. అలా అనగానే షాకింగ్గా చూస్తుంటుంది. అక్కడ జరిగిన కాన్వర్జేషన్ అంతా నాకు తెలుసు, దానికి అంత ఫీల్ అవ్వాలా? వాళ్ళు అలా అంటుంటే నీకేమనిపించలేదా? ఎందుకు అనిపిస్తుంది? నిన్ను నన్ను కలిపే అన్నారు కదా, అందుకే కోపం రాలేదు. వాళ్ళ మాటల్లో తప్పేం లేదు కదా. నీ అందచెందాలని చూసి, నీ క్యారెక్టర్ చూసి నేను పడిపోయాను అనగాని చిర్రున చూస్తుంది అంజు. ఎందుకంత కోపం? నీతో పాటు నా పరువు పోయినా నాకు ఇష్టమే అని చెప్పాను కదా. సర్లే లీవ్ ఇట్ అంటుంది. ఐ డోంట్ లీవ్ అంటాడు. నేనేం చేయాలి? నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. మరి నన్ను రమ్మన్నావు, వస్తేనేమో పడుకుంటానంటున్నావు. ప్లీజ్ హర్ష, నేను పార్టీలో చాలా టైర్డ్ అయ్యాను అంటూ అటువైపు తిరిగి మూడీగా పడుకుంటుంది. బాబు ఫ్రెష్ అయ్యి ఓన్లీ నైట్ ట్రాక్లో వితౌట్ షర్ట్లో వచ్చి పాప పక్కన సెటిల్ అవుతాడు. అటువైపు తిరిగి ఉన్న పాపని వెనుక నుండి గట్టిగా దగ్గరికి అదుముకొని ఆమె వీపు మీద పెదవులతో రాస్తూ, నువ్వు ఆ డ్రెస్లో చాలా సెక్సీగా ఉన్నావు తెలుసా. నన్ను టెంప్ట్ చేసి ఇప్పుడేమో ముడుచుకుపోతే ఎలా బేబీ? అసలు నిన్ను వదిలిపెట్టాలి అనిపించట్లేదు నాకు. స్నాక్స్ ఇస్తేనే పడుకుంటా, లేకపోతే మార్నింగ్ వరకు నిన్ను పడుకోనివ్వను అని తన నడుం పట్టి ఇంకాస్త దగ్గరికి అదుముకుంటాడు. ప్లీజ్ హర్ష, లీవ్ మీ అంటుంది. ఆమెకు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ. వదలను అని చెప్పాను కదా అంటాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి. నీకు మూడ్ వస్తే నా దగ్గరికి వస్తావు, నన్ను ఎవరైనా ఏదైనా అంటే మాత్రం నీకు ఏమనిపించదు. అంటే నన్నే అన్నారు, నాకేంటి బాధ అనుకుంటున్నావా అంటుంది వాయిస్ కొంచెం రైజ్ చేసి. ఆమె అలా అనగానే బాబుకి కోపం పీక్సుకుపోయి అటు పడుకున్న పాపని విసురుగా ఇటువైపు తిప్పి లేచి ఆమె పొట్టకి ఇరువైపులా నీస్ మీద కూర్చొని ఆమె దవడలు వత్తిపట్టి, ఏంటి నోర్లేస్తుంది? నాకు మూడ్ వస్తే నీ దగ్గరికి వస్తాను, లేకపోతే రానా? మరి ఇంకేంటి? వాళ్ళు అలా మాట్లాడుతుంటే నీకేం అనిపించలేదా? నేను నీకు ఏం చూయించి నిన్ను ఫ్లర్ట్ చేశాను?
చెప్పు హర్ష, టెల్ మీ. నా బాడీ అందచందాలు చూసి పడిపోయావా? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. నా డ్రెస్సింగ్ సెన్స్ బాగోదా? నా షేప్స్ చూసి నిన్ను ఫ్లడ్ చేశానా అన్న నెక్స్ట్ సెకండ్ ఆమె దవడలు వదిలి పీక మీద చెయ్యి బిగుస్తుంది. ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చిందనుకో, ఇలాగే గొంతు గట్టిగా పిసికేస్తా. దెబ్బకు చచ్చూరుకుంటావు. చంపేసేయి. వాళ్ళ వీళ్ళ మాటలు పడే కన్నా చచ్చిపోయింది బెటర్. అంటే ఎవరో ఇడియట్ అన్న మాటల గురించి చస్తావా? నాకు పరువు కంటే ప్రాణం ఎక్కువేం కాదు అంటున్న అంజు పెదవులు పచ్చడి చేసి వదిలాడు. కింది పెదవి చిట్లి బ్లడ్ వస్తుంటే దానిని అతడి పెదవులతో తుడిచి నాలుకతో లిక్ చేసి ఆమెను చూడగానే కళ్ళ నీళ్లతో చూస్తుంది. ఆమె కన్నీళ్ళని అతడి బుగ్గలతో తుడిచి, నీకో విషయం తెలుసా? వాళ్ళు కాలేజ్ వదిలి వెళ్ళిపోయారు. నిన్ను ఇకపై ఎవరు కామెంట్ చేయరు. సమ్ టైమ్ బిఫోర్ అంజుని ఇన్సల్ట్ చేయడంతో నిత్య వాళ్ళని కొట్టగానే అక్కడి నుండి వెళ్ళిపోతుండగా బాబు వాళ్ళ ముందు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడి కమ్ అగైన్ అంటాడు. బాబు సీనియర్ కాబట్టి వాట్ సార్ అంటారు. నా వైఫ్ని ఏమన్నారు? ఇంకోసారి అనండి. సారీ సార్ అన్న నెక్స్ట్ సెకండ్ వాళ్ళ చెంపలు బూరెలవుతాయి. ఆ అమ్మాయిలు బుగ్గలపై చేతులు పెట్టుకొని బాబు ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ, ఇంకొకసారి అన్నెసెసరీ కామెంట్స్ చేశారనుకో మిమ్మల్ని బొందలగడ్డలో పూడ్చిపెడతా. మీ ఇంటికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వస్తుంది, వెళ్ళి చూసుకోండి. అది జరిగింది. పాపకి అవేవీ తెలియక బాబుకి కోపం తెప్పించింది. హర్షకి నిజం ఎలా తెలిసిందో అడుగుతున్నారు. అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.